Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. Lisa green, Lisa orange, Lisa yellow, Lisa red, Lisa falling on the ground, Lisa falling on my head. So good, Arha. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చూసారా, సాషా పార్క్కి బయలుదేరిపోయింది. చూసారా, సాషా పాపని చాలా ఎక్సైటెడ్గా ఉంది. మేము పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ మధ్య ఎక్కువగా పార్క్కి వెళ్ళలేదు. ఈరోజు అర్హ ఫ్రీ ఉందని చెప్తే ఇంకా ఇద్దరిని తీసుకొని పార్క్కి అయితే బయలుదేరిపోయాను. సాషా కార్లో రానుంటుంది ఈ మధ్య. స్కూల్ పక్కన అంటే చాలా పెద్ద పార్క్ అనమాట. అందుకే ఇంకా ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ. దూరం అయినా కూడా కాసేపు సరదాగా ఆడుకుంటారని నేను ధైర్యం చేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఇద్దరిని హ్యాండిల్ చేసి పార్క్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం అంటే సాహసమే. మీరు చూడండి ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. మెల్లగా అక్క చెల్లి ఇద్దరైతే బయలుదేరారు. వీళ్ళు ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడతారు. చూడండి, అర్హ చాలా ఎఫెక్షన్ చూపిస్తారు అనమాట. దీనికి గర్ల్ బేబీస్ అవ్వడం ఇద్దరికి కంపాటబిలిటీ బాగా కుదురుతుంది అనమాట. అండ్ హెల్ప్ చేసుకుంటారు కూడా. చూడండి, ఇక్కడ ఏదో సెట్ చేస్తుంది జిప్ అలాగా. కానీ ఒకటే పరుగులు అనమాట వెళ్ళేటప్పుడు. సాషా ఇలా పడుతూ లేస్తూ ఉంటుంది. మనని అస్సలు హోల్డ్ చేయని ఇవ్వదనమాట. పడ్డాగానే పెద్దగా ఏం పట్టించుకోదు. బట్ మనకే కంగారు అవుతుంది కదా, దెబ్బ తగిలిందేమోని. ఇదేదో చెట్టు ఉంది అక్కడ, అన్ని కాయల కింద పడి ఉంటే చూస్తున్నాను ఏంటని. అండ్ సాషా అర్హతో పాటు వెళ్ళాలని చెప్పి ఏడుస్తుంది అనమాట. అది రన్ చేసేసరికి ఏడుపు వచ్చేసింది మేడంకి. Lisa brown, Lisa yellow, Lisa red, Lisa falling on my Lisa falling on my head. So good, Arha. Good one. Bye bye. Bye. Shana. Hey, put this friend. I mean, అయితే అర్హకి ఈరోజు టేక్ కేర్లో ఆటమ్ గురించి చెప్పారంట. అందుకే మనకు లీవ్స్ ఆర్ ఫాలింగ్ అని చెప్పి అది సాంగ్ వాడింది. లాస్ట్ టైం నాన్న చిన్నపిల్ల వేసుకుని తింటే కలిస్తే కొంచెం ఎక్కువ బాగుంది. తర్వాత నాన్నకి పడేసి పెద్ద తీసుకుని తిన్నాను. మేడం మంచిగుంది. సాషా వాళ్ళ నాన్న మేము పార్క్లో అని చెప్పి పిక్ చేసుకోవడానికి వచ్చారనమాట. వాళ్ళ నాన్నని చూసి కార్ వెళ్ళిపోయిందని చెప్పి ఏడుస్తుంది. అండ్ ఇక్కడ కార్ ఆపుకొని ఎదురొస్తుంటే చూడండి ఎలా వెళ్తుందో. ఎక్కెక్కి ఏడుస్తుంది రోడ్డు మీద కూర్చో. అయ్యో, మా చిన్న మేడం వెనక పరిగెత్తి నాకైతే దమ్ము వచ్చేస్తుంది ఇక్కడ. ఇలా డాడీ ముద్దులో కూతురు. సాషా చూసారా, పార్క్ దగ్గరలో ఉంటే ఎక్సైట్మెంట్ ఇంకా అది మనకు వినదనమాట. వెళ్ళిపోతుంది, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఈరోజు తోడు కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఏం చేస్తారో చూడాలి. ఫస్ట్ అయితే స్వింగ్ వైపు వెళ్ళిపోతున్నారు. హాయ్ అర్హా. హాయ్ శేషలు. థ్యాంక్ యూ అర్హా. సాషాకి ఎన్ని ఆటలు ఉన్నా కూడా ఇలా వాటర్ వైపు వెళ్ళకుండా అస్సలు ఉండదు అనమాట. ఒకసారి అటు చూసి వస్తుంది. అండ్ అర్హ ఇక్కడ నాతో I have ఆడుతుంది. one juice. You want to do? Yeah, I want one mango juice. Thank you. చేతులు చల్లగా నిజం బట్టి చూసారా, చలి పెడుతుందంట మా హస్బెండ్కి. చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆల్రెడీ ఇంకా
సీజన్నే అది కదా. వీళ్ళు మాత్రం అసలు ఏమీ చలనం లేకుండా ఆడుకుంటున్నారు కిడ్స్. వాళ్ళకి ఇంకెక్కువ సెన్సిటివ్ ఉండాలి. బట్ బయట ఉన్నామన్న ఎక్సైట్మెంట్లో చాలా ఏం తెలియట్లేదు అనుకుంటా. మేము వాళ్ళని వాచ్ చేస్తూ నించున్నాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువ అనిపించింది. చూసారా ఎంత బాగా హైక్ చేస్తుందో అర్హ. చాలా కాన్ఫిడెంట్గా ఆడుతుంది. ఇలాంటి గ్రోత్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటే పిల్లలకి చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ద అదర్ థింగ్ ఈజ్ దట్ ఇంట్లో ఎవరు అంత ఎక్స్ప్లోర్ చేసి ఆడరు. వాళ్ళు సోలోగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక కంపెనీ కోరుకుంటారు కదా. సో అదైతే నాకు రోజు అర్థమవుతుంది. వీళ్ళిద్దరు ఇలా కలిసి స్లైడ్ చేయాలనుకున్నారు. అండ్ సాషా కొంచెం భయపడుతుంది అన్నమాట, అది కొంచెం పెద్దది అవ్వడము. బట్ దానికి అదే నచ్చింది. స్కూల్ అయితే చూపి, నీకు నచ్చిందా స్కూల్ మరి? తనైతే ఇక్కడ స్కూల్ గురించి చెప్తుంది అనమాట, ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఇక్కడ మేము ఓజస్ పాటలు పెట్టుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. అర్హ ఓజస్ అనమని తను గంభీర అంటుందన్నమాట. ఎంతైనా ఓజస్ ట్రెండింగ్ కదా ఇప్పుడు. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.